నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలి. సమీక్షా సమావేశంలో జిల్లా అధికారులకు కలెక్టర్ శివశంకర్ లోతేటి దిశానిర్దేశం. సమాజాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం. మీడియా ప్రతినిధులతో పలు అంశాలను చర్చించిన కలెక్టర్. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ శివశంకర్ జిల్లా మీడియా ప్రతినిధులతో సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మీడియా ప్రతినిధుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఏఎస్పీ సుధాకర్ పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీ స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకల్లో జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను, వేదికను అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ఇతర అతిథులను వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరైన వారికి తాగునీటికి సరఫరా, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని కడప ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రాకేష్ను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించి జిల్లాలో సాధించిన ప్రగతిని చాటి చెప్పేలా శకటాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. డిఆర్డీఏ, డ్వామా, హార్టికల్చర్, ఏపీఎంఐసి, జలవనరుల శాఖ, వ్యవసాయం, ఎస్సీ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఉదయం పెరేడ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కన్నుల పండుగగా సాగేలా సంసిద్ధం చేయాలని డీఈఓను ఆదేశించారు. పెరేడ్ మైదానంలో రంగు కాగితాలు, పూల అంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దాలని కోరారు. ఆయా శాఖల్లో విశిష్ట సేవలు అందించిన ఉత్తమ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడానికి సంబంధిత ప్రతిపాదిత జాబితాను నిర్ణీత గడువులోపు అందించాలని ఆదేశించారు. ఆ గ్రౌండ్లో నాకు తెలిసి అందరూ ఎప్పుడైతే ఐ థింక్ మనం ఎవరికైతే అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇస్తామో వాళ్ళే సరిపోతారు. ఇంకా అవునా కాదు, చాలా క్లమ్సీగా ఉంటారు అనుకుంటున్నాను నేను. నాకు కొంతమంది, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం కొత్త ప్రభుత్వం ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ ఎటెండ్ అవుతారని అనుకుంటున్నాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సో ఆయన ప్రభావం ఉంటుంది. సో ఈ 2 వీక్స్ అయితే క్లియర్ అవుతుంది. నేను ఫొటోస్ పెట్టమన్నాను. లాస్ట్ టైం ఎలా చేసాము ఫొటోస్ డిజిటల్ ఇందులో కిషోర్ నేను చెప్పాను, ప్రెస్ క్లిప్పింగ్స్ ఫోటోస్ లాస్ట్ టైం మీరు ఎలా చేసారో నేను డిస్ప్లే చేయమన్నాను. చూసి దాకా మనం అదే గైడ్ ప్రిపరేషన్ ఆఫ్ స్పీచ్, కల్చరల్ యాక్టివిటీస్ లాస్ట్ టైం ఎవరు దీపించారు? డిఈఓనా మీరు ఉన్నారా? మీరు ఫోటోస్ పెట్టారు. సమాజంలో మీడియా పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన చర్చించారు. రెవెన్యూ వ్యవస్థలోని లోపాలపై కూలంకుషంగా చర్చించారు. బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాలలో భారీ స్థాయిలో భూ వివాదాలు, భూ కబ్జాలు ఉన్నట్లు దృష్టికి వచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జరిగిన భూ కుంభకోణాల్లో సమాచారం ఉందని, వీటిపై మండల స్థాయి అధికారులతో సమావేశమై జరిగిన అక్రమాలపై వివరణ తీసుకుని చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కడపకు గొప్ప చరిత్ర ఉందని, ప్రాచీన సంపద పుట్టిల్లైన కడప చరిత్ర చాటి చెప్పేలా ఉత్సవాలు నిర్వహించేలా చూస్తామన్నారు. గంజాయి సరఫరాపై పోలీసు అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పలు అంశాలపై కూడా జర్నలిస్టులతో అడిగి తెలుసుకున్నారు. చాలా మంది మండే సో వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఆ ఎండలో మెట్లు ఎక్కడం ఉన్నది. ఆ తర్వాత లోపల సిస్టమేటిక్గా ఒక క్యూ మేనేజర్స్ పెట్టి ఒక పేషెంట్గా వాళ్ళ ఇష్యూ విని, అంటే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకుండా ల్యాండ్ అనగానే ముందు దాన్ని రిజర్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అది ఫస్ట్ ముందు మనం చేయవలసిన పని. అది ముందు మనం స్టార్ట్ చేసాము. నెమ్మదికి ఇష్యూస్ కూడా రిజర్వ్ అవుతున్నాయి. నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ వీక్ ఫ్రైడే
ఆ రోజు ఏవైతే నా దగ్గరికి 200-250 గ్రీవెన్స్ వస్తే అందులో కొన్ని కేసెస్ ఉంటాయి. అది ఎక్కడో ఫ్రాడ్ జరుగుతుంది, లేకపోతే ఎక్కడో ఒక మిస్టేక్ జరుగుతుంది అనుకున్నా నేను 10 సెలెక్ట్ చేసుకుంటాను. నేను పర్సనల్గా అటెండ్ అవ్వాలి. నేనే పర్సనల్గా ఒక 10 సెలెక్ట్ చేసుకొని ఫ్రైడే సాయంత్రం 5 నుంచి 7 వరకు ఈ 10 కేసులకి పర్సనల్ హీరింగ్. అంటే రెవెన్యూ టీం ఉంటారు, ఆర్డీఓ, తహసీల్దార్, బిఆర్ఓ, ఆర్ఐ, సర్వేలు అందరూ ఒక పక్కన ఉంటారు. ఒక పక్కన ఎవరైతే మనకి ఎవరైతే గ్రీవెన్స్ ఇచ్చారో వాళ్ళు ఉంటారు, ఎవరి మీద అయితే గ్రీవెన్స్ ఇచ్చారో వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరి సమక్షంలోనూ ఒక రెవెన్యూ కోర్టు లాంటి అక్కడికక్కడే సమస్యని వినడం, అర్థం చేసుకోవటం, అందులో ఎవరి వైపు మిస్టేక్ ఉందో ఇప్పుడు తెలుసుకొని దానికి సరిపడా మా వైపు నుంచి ఉంటే మన వైపు డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. లేదు మిగతా ప్రైవేట్ పార్టీస్ ఉంటే అందరూ మనం ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు యాక్చువల్గా. కానీ ఒక కలెక్టర్ నమ్ముకుని, ఒక కలెక్టర్ వ్యవస్థ నమ్ముకుని వస్తున్నారు కాబట్టి ముందు మనం ఆ పార్టీస్ని మనం వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి దో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ జ్యూరిస్డిక్షన్ మనం సార్. నమస్తే సార్, విశాలాంత రిపోర్టర్ సార్, రమణ సార్. సార్ నమస్తే సార్, నా పేరు రత్నయ్య, ఆంధ్రజ్యోతి. సార్ నా పేరు కృష్ణమూర్తి సార్, న్యూస్ 360 స్టాఫ్ రిపోర్టర్ సార్. పోస్ట్ మార్టం సందర్భంగా వైద్యులు వ్యవహరించిన తీరు మైనార్టీ వర్గాలను తీవ్రమైన వేదనకు గురిచేసిందని ప్రొద్దుటూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ముక్తియార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన 3 యువకులు చిన్న బసాయిపల్లె తెలుగంగ సబ్సిడరీ రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందన్నారు. బిడ్డలను కోల్పోయామన్న ఆవేదనలో ఉన్న వారి కుటుంబ సభ్యుల పట్ల వైద్యులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. ఈ విషయంపై వారి కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ శివశంకర్ లోతేటిని కలిసి వివరించడం జరిగిందన్నారు. పోస్ట్ మార్టం సైతం నిబంధనలకు విరుద్ధంగా చేశారని ఆరోపించారు. వైద్యులు వ్యవహరించిన తీరుపై విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని కోరారు. అందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. బాధల్లో ఉన్న వారిని మరింత వేదనకు గురి చేయడం సరికాదని ఈ సందర్భంగా అన్నారు. కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయిపల్లె దగ్గర తెలుగంగ డ్యాంలో పొద్దుటూరుకు సంబంధించి పిల్లోళ్ళు, వయస్సులు పిల్లోడు 22 సంవత్సరాలు కలిగిన వాళ్ళు 3 పిల్లోళ్ళు యాక్సిడెంట్గా అక్కడ డ్యాంలో పడిపోయి చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మాస్టర్ కోసము తీసుకొని వస్తే అక్కడ శవాలను పోస్ట్ మాస్టర్ చేయటంలో చాలా ఆలస్యం చేసి శవాలను పోస్ట్ మాస్టర్కు తగ్గట్టు కాకుండా వాళ్ళు ఇష్టాచారంగా పోస్ట్ మాస్టర్ చేసినారని కలెక్టర్ గారితో రిప్రజెంటేషన్ చేసి వాళ్ళపైన తగు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. నిరుపేద పిల్లోళ్ళు కాబట్టి వాళ్ళు అందరూ చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉండే పిల్లోళ్ళు, వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయం చేయమని అడగడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే ఉద్యోగస్తులు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని పొద్దుటూరు నుంచి మేమందరూ అడగడం జరిగింది, కోరడం జరిగింది. తప్పకుండా వాళ్ళపైన ఎంక్వైరీ చేసి తర్వాత ఎప్పుడు ఇట్లా జరగకుండా చూస్తామని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మేము అందరము పత్రికల ద్వారా, మీ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్లక్ష్యం లేకుండా వచ్చిన శవాలు కానీ వచ్చిన పేషెంట్లను కానీ బాగా చూసుకొని శవాలని చెప్పి ఎట్లంటే వాళ్ళను పోస్ట్ మార్టం పేరుతో చిత్రహింసలు చేసే మాదిరిగా వాళ్ళ సంబంధించిన బంధువులను బాధ పెట్టే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అట్లా చేయకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మన జిల్లా తరఫున కలెక్టర్ గారితో మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మాదిరిగా జరిగిన అన్యాయాన్ని గతంలో ఇంకా తర్వాత ఎప్పుడు జరగకుండా చూడవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. మోగిలి రామసుబ్బమ్మ నేత్రదానంతో 2 అంధులకు చూపు లభించిన సంఘటన వేంపల్లిలో జరిగింది.
నేత్రదానానికి వయసు పరిమితం కాదని, నేత్రదానం చేయాలన్న సంకల్పం ఉంటే చాలని నిరూపించారు. వేంపల్లిలోని బొడ్డుచావిడి వీధికి చెందిన మొగిలి రామసుబ్బమ్మ 93 సంవత్సరాల మృతి చెందడంతో ఆమె కుమారులు రామబ్రహ్మం, వీరబ్రహ్మం, రవీంద్రబాబు, కుమార్తెలు వీరమ్మ, ఈశ్వరమ్మ, వీరకుమారి, వీరశోభ, విజయలక్ష్మి, కోడళ్లు ధనలక్ష్మి, కమలాదేవి, అల్లుళ్ళు పద్మనాభరావు, కుమార్, చంద్రశేఖర్లు నేత్రదానానికి అంగీకరిస్తూ పులివెందులకు చెందిన స్నేహిత అమృతహస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజుకు సమాచారం ఇవ్వడంతో టెక్నీషియన్ హరీష్తో కలిసి మృతురాలి స్వగృహం వెళ్లి పార్థివ దేహం నుంచి కార్నియాలను సేకరించి హైదరాబాద్లోని అగర్వాల్ నేత్రనిధికి పంపినట్లు రాజు తెలిపారు. కడపలో టీడీపీ యువ నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా కుమారుడు బుచ్చర్ అబ్దుల్లా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని బుచ్చర్ స్ట్రీట్లో ఉన్న ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో మాజీ డిప్యూటీ మేయర్, టీడీపీ నేత ఆరిఫుల్లా పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం పట్టణ వసతి నిరాశ్రయుల గృహంలో వృద్ధులకు ఫ్రూట్స్, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరిఫుల్లా మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నతమైన చదువు కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకునే వారందరూ నిరుపేదలను ఆదుకోవాలని కోరారు. అబ్దుల్లా పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రతి ఏటా టీడీపీ యువ నాయకుడు అబ్దుల్లా మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ దావూద్, 29వ డివిజన్ టీడీపీ మాజీ ఇన్ఛార్జి షామీర్, ఎన్టీఆర్ అల్లాబకాష్, కమాల్ బాషా, హుస్ను, నిజాం, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యువ నాయకుడు బి అబ్దుల్లా గారి జన్మదినం వేడుకల్లో ఒక భాగం బుచ్చర్ స్ట్రీట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకి ఈరోజు నోట్బుక్స్ అయితే ఏమి, కలర్ పెన్సిల్, కొన్ని డ్రాయింగ్ బుక్స్, బ్యాగ్స్ అవి పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఉర్దూలకు అక్కడ బెడ్డు, అరటిపళ్ళు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ప్రతి సంవత్సరము ఈ యువ నాయకుడు అబ్దుల్లా ఇదే విధంగా సేవలు చేసుకొని జీవిస్తూ అందరినీ, పెద్దోళ్ళు అయితే ఏమి, పిల్లోళ్ళకి అయితే ఏమి, వాళ్ళకు ఎట్లాంటి ఏమైనా అవసరాలను పడితే కూడా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చాలా గొప్ప రోజు అబ్దుల్లా గారికి. ఎందుకంటే ఆయన ఒక సర్వీస్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ జన్మదినంకి పిల్లలతో సహా పెద్దలతో కూడా ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తే దేవుడు వాళ్ళు కూడా మంచిగా చూస్తాడని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పిల్లలకు అయితే ఏమి, పెద్దోళ్ళకి అయితే ఏమి, అందరినీ ఒక సేవా మాదిరిగా వాళ్ళందరినీ ఫ్రూట్స్, బ్రెడ్, చాక్లెట్స్ స్కూల్స్లో పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా, ఇదే కాదు దీనికైనా పెద్ద ఎత్తుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలి. సమీక్షా సమావేశంలో జిల్లా అధికారులకు కలెక్టర్ శివశంకర్ లోతేటి దిశానిర్దేశం. సమాజాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం. మీడియా ప్రతినిధులతో పలు అంశాలను చర్చించిన కలెక్టర్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.